మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మంగళవారం రోజు మనకు మార్చి నెలలో ఈ యొక్క చంద్రగ్రహణము ఏర్పడేటువంటి సందర్భంలో మనము ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా సింహరాశి వారు, అందులో కూడా పుబ్బా నక్షత్రం వారికి ఎంతటి విజయం దక్కబోతూ ఉన్నది అనేటువంటి విషయం కానీ, అదేవిధంగా ఆల్మోస్ట్ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను కానీ, ఏ సమయం నుండి ఏ సమయం వరకు దీపారాధన ఎట్లా చేయాలి, కేతుగ్రస్త చంద్రగ్రహణం కనుక కేతువుకి ఏమిటి ఉలువలు, చంద్రునికి బియ్యము, మనము చెప్పేటువంటి ఈ యొక్క దీపారాధన ద్వారా అఖండ ఐశ్వర్యాన్ని పొందబోయే పరిస్థితి ఉన్నది. అది ఏమిటి ఎట్లా అంటే పూర్తి వీడియోని చూడండి. ఆల్మోస్ట్ 50K వరకు రావడం జరుగుతున్నది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి టైమ్స్ భక్తి. మంగళవారం రోజు ఏర్పడేటువంటి ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం ద్వారా మనకు కేవలం 42 నిమిషాలు మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉండబోతున్నది. అయినప్పటికీ కూడా సుమారుగా మధ్యాహ్నము 3-3:30 నుండి మనము నియమ నిబంధనలు అనేటువంటివి చూసుకోవాలి. ఆల్మోస్ట్ 11-11:30, 12 లోపు భోజనాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన పనులన్నీ కూడా చేసుకొని మధ్యాహ్నం 3:30 నుండి ఈ యొక్క సమయం ప్రారంభం కాబోతూ ఉన్నది. మనకు సుమారుగా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 3:20 నుండి 6:55 వరకు కూడా మనకు ఇట్టి సమయం ఉన్నది. సో తప్పకుండా మరొక విషయం ఏమిటి అంటే 3వ తారీఖు 3వ నెల 2026 మంగళవారం 3 గంటల ఇందాక చెప్పుకున్నటువంటి సమయం నుండి 5 గంటల చిల్లర వరకు ఉన్నది. సాయంత్రం 6:46 నిమిషాలకు ఆద్యంతము కూడా మొత్తము గ్రహణ కాలము మనకు సుమారుగా 42 నిమిషాలు మాత్రమే ఉన్నది. చంద్రోదయాది గ్రహణ పుణ్యకాల మనకు 42 నిమిషాలు మాత్రమే ఉన్నది చంద్రగ్రహణము వ్యవధి. ఈ పుబ్బా నక్షత్రం వారికి కావచ్చును, అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వీరికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అని అనుకున్నట్టయితే, కొంతమేర తలకు సంబంధించిన ఇబ్బందులు అవి ఏ రకంగానైనా కావచ్చును. మైగ్రేన్ కావచ్చును, లేదా వెంట్రుకలు ఊడిపోయేటువంటి పరిస్థితులు కావచ్చును. అంటే అధికంగా ఎట్లాగైనా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటువంటి పరిణామాలు గోచరిస్తున్నవి కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఏ రకంగానైనా కూడా ఇబ్బంది అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి ఈ యొక్క పుబ్బా నక్షత్రం వారికి. అదేవిధంగా సింహరాశి వారికి ఏమిటయ్యా అంటే కొంచెము ఈగో ఫీలింగ్ పెరగడం కానీ, అదేవిధంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా మనకు ఉండే పరిస్థితులు, చెస్ట్ రిలేటెడ్ ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నవి. సో ఓవరాల్గా మేషం నుండి 12 రాశుల వారికి సంబంధించి మీరు ఈ 3వ తారీఖు ఏర్పడేటువంటి చంద్రగ్రహణం రోజు అందరూ ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఉలువలు, అదేవిధంగా బియ్యము, ఈ రెండింటిని 1 కేజీన్నర తీసుకొని ఒక విస్తరాకులో పోసి చక్కగా కూడా ఎప్పుడు ఈ యొక్క సాయంకాలము ఎగ్జాక్ట్లీ మీరు 5:30 to 5:30 ఆల్మోస్ట్ 5:30 to 6 నుండి మ్యాక్సిమం 7:30 ఒక 1.5 అవర్ మీరు కనుక ఆ విస్తరాకులో ఉలువలు, ఒక విస్తరాకులో బియ్యము పోసేసి అందులో మట్టి పాత్రలో చక్కగా కూడా నేతిని పోసి నేతితో దీపారాధన చేయాలి. దీపారాధన చేసి మీరు గణపతికి సంబంధించినటువంటి మంత్రాలను ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకున్నా, లేదు హనుమాన్ చాలీసా చదివినా,
ఒకవేళ లేదు అని అనుకునేటువంటి తరుణంలో కేతువుకు సంబంధించి మీరు కేతుగ్రహ కవచము అని గూగుల్లో కొడితే వస్తుంది. కేతుగ్రహ కవచము అనేటువంటి దాన్ని మీరు చదువుకున్న ఎడల అటు పిమ్మట చంద్రునికి సంబంధించింది చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. అదేవిధంగా కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్ కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. ఈ మంత్రాలను చదువుకున్నా కూడా మంచి ఫలితము ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మరి ద్వాదశ రాశులలో ఈ యొక్క చంద్రగ్రహణం ఇంపాక్ట్ ఒక 5 రాశుల వారికి ఎక్సలెంట్గా ఉండబోతున్నది. మరి దానికి సంబంధించింది ఏమిటి అనేటువంటిది పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఆల్ ద బెస్ట్.